మాకు ఇంకా అత్యంత ఇష్టమైనది, అవసరమైనది లక్ష్మీ కుబేరే వ్రతం. ఈ ప్రతి ఒక్కరికి అందరికీ లక్ష్మీదేవి కావాలి. అందరికీ లక్ష్మీదేవి వద్దన్నది కుబేరుడి ఎవరు? కటాక్షం కావాలి. అవును. సో ఈ వ్రతం చేస్తే ఏంటి ఫలితం? దారిద్ర బాధలు అనుభవించే వాళ్ళకి మన పురాణాల్లో ఏదైనా ఒక వ్రతం చెప్పమని అడిగినప్పుడు ఉమ్, ఈ వ్రతాన్ని చెప్పారనమాట మహర్షి. ఓకే. మన సప్తఋషులు ఉండేవారు కదండి, అవును. అందులో మహర్షి చెప్పిన వ్రతమే ఇది. ఓకే. లక్ష్మీ కుబేర వ్రతం అన్నమాట. లక్ష్మిని కుబేరుణ్ణి ఇద్దరిని ఆరాధించి నవగ్రహాల్ని కూడా ఆరాధిస్తూ విష్ణుమూర్తిని ఆరాధిస్తూ చేసే వ్రతమే లక్ష్మీ కుబేర వ్రతం. ఓకే. చాలా మేము ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామన్న వాళ్ళు చాలా మంది ఈ లక్ష్మీ కుబేర వ్రతం చేసి ఉమ్, ఒక 9 సార్లు చేసి 11 సార్లు చేసి చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నారు ఇప్పుడు వా. ఈ వ్రతాన్ని ఆచరించి. ఆ, ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారో లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది, తిరుగుండదన్నమాట వాళ్ళకి. అంతటి లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఓకే. అలాంటి అద్భుతమైన వ్రతం ఈ లక్ష్మీ కుబేర వ్రతం. ఓకే. ఎవరు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అని పర్టికులర్? ఇప్పుడు లక్ష్మీ కుబేర వ్రతము అందరూ చేసుకోవచ్చు. పెళ్లి కాని అమ్మాయిలు చేసుకోవచ్చు, పెళ్ళైన వాళ్ళు కూడా చేసుకోవచ్చు, అబ్బాయిలు కూడా చేసుకోవచ్చు, వ్యాపారస్తులు చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. ఓకే. అలాగే అనగాష్టమి వ్రతం కూడా అంతే, వాళ్ళు చేసుకోవచ్చు. అంటే ఇది ఏ రోజు అట్లా చేయాలని ఏమన్నా ఉంటుందా? ఇది ఫలానా? ముఖ్యంగా పౌర్ణమి తిథి రోజు కానీ ఏకాదశి రోజు, ఓకే. గురువారం శుక్రవారాలు చేసుకోవాలి లక్ష్మీ కుబేర వ్రతం. ఆ, పౌర్ణమి రోజు ఏంటంటే ఏం చేసినా విశేషమైన ఫలం ఉంటుంది మనకి. ఓకే. నార్మల్గా మనకి ఒక్కొక్క డేకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏకాదశి తిథి అని ఎందుకు ఫాస్టింగ్ చేస్తారు, అందరూ ఉపవాసాలు ఎందుకు ఉంటారు, ఆ యొక్క తిథి రోజు మనం చేసే ఉపవాస వ్రతం వల్ల ఫలితం అమోఘంగా ఉంటుంది. అలాగే పౌర్ణమి తిథి ఉమ్, రోజు ఎటువంటి పూజ చేసినా అమ్మవారిని ఆరాధిస్తే వేరెట్లు ఫలితం ఉంటుంది. పౌర్ణమి తిథి రోజు అంత ఎనర్జీస్ ఉంటాయి, పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ఓకే. ఓకే. అలాంటి ముఖ్యమైన తిథులు ఏకాదశి తిథి, పౌర్ణమి తిథి. ముఖ్యంగా ప్రతి సంవత్సరము దీపావళి ముందు వచ్చే ధనత్రయోదశికి చాలా విశేషంగా చేస్తుంటారు ఓకే. లక్ష్మీ కుబేర వ్రతం. శివరాత్రి, శివుడి యొక్క అద్భుతమైన క్షేత్రాలు ఉన్నాయి, చాలా క్షేత్రాలు. ముఖ్యంగా గోకర్ణ. ఉమ్. గోకర్ణ అంటే దేవతలు కూడా ఇష్టపడే క్షేత్రంగా చెప్తారు. ఏంటంత ఈ మధ్య కాలంలో మన తెలుగు వాళ్ళు విపరీతంగా వెళ్తున్నారు గోకర్ణకి. అవును, ఏంటి అంత విశిష్టత? దేవతలు సైతం ఇష్టపడేది గోకర్ణ క్షేత్రం. ఎందుకు అని అంటే గోకర్ణ క్షేత్రము యొక్క కథ అందరికీ తెలిసి ఉంటుంది. రావణాసుడు తన తల్లి కైకసి కోసము ఏకంగా కైలాసాన్ని తీసుకొచ్చి ఇద్దాం అనుకున్నప్పుడు ఈశ్వరుడు నా ఆత్మలింగాన్ని నేను ఇస్తానని చెప్పినప్పుడు అది తీసుకొని బయలుదేరి వెళ్తూ ఉంటే విష్ణుమూర్తి విఘ్నేశ్వరుడు ఇద్దరు కూడా ఇది లోకానికే వినాశనం అని తలిచి వెంటనే అంటే ప్రయాణం చేస్తారనమాట. నారద మహర్షి చెప్పగానే విఘ్నేశ్వరుడు వెళ్తాడు. అప్పుడు కరెక్ట్గా గోకర్ణ క్షేత్రంలోనే శివుని యొక్క ఆత్మలింగము ప్రతిష్ఠించడం జరిగింది. ఓకే. ఎందుకంటే సంధ్యావందనం చేసుకోవటానికి రావణాసుడు అక్కడ ఆగుతాడు. అవును. అప్పుడు విఘ్నేశ్వరుడు వేరే మారు రూపంలో బ్రాహ్మణుడు బాలకుడిలా వస్తాడు. వచ్చి నేను 3 సార్లు పిలుస్తాను, రాకపోతే ఇక్కడే దాన్ని నేను వదిలేస్తాను అని చెప్తాడు. అవును. అలా తను వెళ్ళిన తరువాయే వెంటనే పిలుస్తూ ఉంటాడు, ఓ రావణ ఓ రావణ ఓ రావణ అని పిలుస్తూ ఉంటాడు అనమాట. ఇంకా తను ఇంకా వెళ్ళనే లేదు, పూర్తి కానే లేదు, పిలుస్తాడు, ఇంకా రాలేదని కింద పెట్టేస్తాడు. అదే గోకర్ణ క్షేత్రం. అక్కడ మనకి ఎటువంటి శాపాలున్నా కూడా బ్రహ్మహత్యా పాతకం, భూత ప్రేత పిశాచ బాధలు, స్త్రీ శాపం, నాగశాపం, పితృశాపం, ఎటువంటి శాపాలైనా కూడా అన్ని శాపాలకు కూడా విముక్తి పొందాలి అని అంటే గోకర్ణ క్షేత్రము. ఓకే. ఆ గోకర్ణ క్షేత్రంలో మనం చూడాల్సింది విఘ్నేశ్వరుడు గుడి, మన ఆత్మలింగం, మహాబలేశ్వరుడు, తామ్రగౌరి, ఇంకా చాలా విశేషమైన ప్రదేశాలు ఉన్నాయి అక్కడ. శ్రీపా శ్రీవల్లభ స్వామి స్వయంగా పూజించినటువంటి శివలింగం కూడా ఉంది. కోటి తీర్థం ఉంది అక్కడ. ఆ కోటి తీర్థం కూడా చాలా విశేషమైనది. అలాంటి అద్భుతమైనవన్నీ కూడా గోకర్ణ క్షేత్రంలో ఉన్నాయి. గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాలన్నా కూడా భగవంతుడు మనకు అవకాశం ఇస్తేనే ఆ క్షేత్రంలో అడుగు పెడతాం. గోకర్ణ క్షేత్రంలో ఈ బాధలకి అన్నిటికీ భూత ప్రేత పిశాచ బాధలు, తర్వాత నెగిటివ్ ఎనర్జీ, ఇప్పుడు అందరు చూడండి బ్లాక్ మ్యాజిక్ అని చెప్తూ ఉంటారు, చేతబడులు అని చెప్తూ ఉంటారు. నెగిటివ్ ఎనర్జీ అండి, మాకేమైందో తెలియదు అంటారు. చాలా మంది అసలు మాకు బ్లాకేజ్ అండి జీవితంలో అంటారు. చాలా మంది మాకు పితృశాపాలండి, అసలు మాకు అది పితృశాపాలని కూడా తెలియదు అంటారు. చాలా మంది నన్ను దెయ్యం పట్టి పీడిస్తుంది, రాత్రిపూట కల్లోకి వస్తుంది అంటారు. వీటన్నిటి నుంచి
బయటపడాలంటే గోకర్ణ క్షేత్రంలో మోక్షనారాయణ బలి అనే పూజ చేయించుకోవాలి. మోక్షనారాయణ బలి పూజ. ఓకే. ఆ పూజ గోకర్ణంలో మాత్రమే చేస్తారు, గోకర్ణ క్షేత్రంలో మాత్రమే. అలా మనం చాలామందికి కూడా ఈ సమస్యలతో వస్తే అక్కడ చేయించడం జరిగింది. ఓకే, వండర్ఫుల్. అట్లాగే ఇంకొక శైవ క్షేత్రం ఉంది, ఆ, అరుణాచలం. అవును. అదొక అద్భుతం. కొండే శివుడు అక్కడ, దాని చుట్టూ ప్రదక్షిణలు. ఏంటి దాని మహిమలు ఏంటి? అరుణాచలేశ్వరుడు గురించి చెప్పాలంటే అరుణాచల శివ అని ఒక నామస్మరణే ఎన్నో వేల వేల పాపాలు, అంటే లక్షల లక్షల పాపాలు కూడా తొలగిస్తుంది. వేల నుంచి అన్లిమిటెడ్ అంటారు చూసారా, అలా అన్ని పాపాలను కూడా ఆ నామస్మరణ మాత్రేనా తొలగుతాయి అని చెప్తారు. బా. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన క్షేత్రం ఏదైనా ఉంది అంటే అరుణాచల క్షేత్రం. డైరెక్ట్గా కాస్మిక్ ఎనర్జీ అనేది ఈ అరుణాచల క్షేత్రానికి వస్తుంది, యూనివర్స్ నుంచి. ఆ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా అరుణాచల క్షేత్రంలోనే ఉంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. దాని యొక్క మన పురాణాలు చెప్తున్నాయి అరుణాచల క్షేత్రం గురించి. ఓకే. గిరి ప్రదక్షిణ చేయటం వల్ల మోక్షం, అంటే మోక్షం వైపు వెళ్ళాలి, అడుగులు వేయాలనుకునే వాళ్ళకి గిరి ప్రదక్షిణ కూడా చాలా, అంటే నీ జీవితము అరుణాచలం వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత అని కూడా చెప్తారు. బా. వెళ్ళిన తర్వాత అన్ని కర్త కర్మ క్రియ అయి ఈశ్వరుడే నడిపిస్తాడు. వెళ్ళక ముందు నీ జీవితం వేరేలా ఉంటుంది, వెళ్ళిన తర్వాత ఆ ఈశ్వరుడే నీ చేపట్టి నడిపిస్తాడు అని. అక్కడ అన్ని వాయులింగం ఉంటుంది, అగ్నిలింగం ఉంటుంది, కుబేరలింగం ఉంటుంది. అన్ని లింగాల్ని దర్శించుకుంటూ చేయవలసిన ప్రదక్షిణే గిరి ప్రదక్షిణ. అత్యంత అద్భుతమైన ప్రదేశం. ఇప్పుడు మహాశివరాత్రికి అసలు ఇంకా అక్కడ అడుగు పెట్టలేము. పౌర్ణమి తిథిలోనే లక్షల మంది వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇప్పటికి మేము చాలా మంది ప్రముఖులు కూడా సాధారణమైన వ్యక్తుల్లాగా తిరుగుతూ ఉంటారు దాని చుట్టూ. అదే ఆ సింప్లిసిటీయే కావాలి. ఓకే. అహంకారం నశించడానికి తొలిమెట్టే అరుణాచల క్షేత్రం అని చెప్తాను. రైట్. ఇక దత్తుడికి ఇష్టమైన ప్రాంతం గానగాపూర్ అని చెప్తారు. అక్కడ మొత్తం కాశీ ప్రయాగకు సమానమైన అష్టతీర్థాలు ఉన్నాయంటారు. ఏంటి అంత గానగాపూర్? ఈ మధ్య కాలంలో కూడా చాలా మంది వెళ్తున్నారు అక్కడికి, విపరీతంగా జనం వెళ్తున్నారు తెలుగు వాళ్ళు. ఏంటి అక్కడ ఎక్కడ లేని క్రేజ్ గానగాపూర్కే వచ్చింది. ఎందుకు అని అంటే కోరికలు వెంటనే తీరిపోతున్నాయి. ఎక్కడైతే కోరికలు వెంటనే తీరిపోతాయో అక్కడికి జనం వెళ్తారు. గానగాపూర్ ఎందుకు అద్భుతమైన క్షేత్రం అంటే నృసింహ సరస్వతి రెండో అవతారం, దత్తాత్రేయ స్వామి వారి రెండో అవతారం, శ్రీవల్లభ స్వామి తర్వాత అవతారం నృసింహ సరస్వతి తమ శిష్యులకు అభయహస్తం ఇచ్చారు, తమ భక్తులకు. నేను అంతర్ధానం అయినా కూడా నా పాదుక రూపంలో నేను ఇక్కడే ఉంటాను, ఔదంబర వృక్షంలోనే నేను ఉంటాను. ఎవరైతే ఇక్కడ నదీ సంగమంలో స్నానం చేసి నా ఔదంబర వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఎవరైతే నా పాదుకా దర్శనం చేసుకుంటారో వాళ్ళ కోరికలు నేను తీరుస్తాను. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి నేను ఏదో ఒక రూపంలో భిక్ష స్వీకరిస్తాను మీ ఇళ్ళకు వచ్చి అని భాస్కర్ శర్మకి మాటిస్తారు. ఓకే. భాస్కర్ శర్మ అని ఆ శిష్యులు. అందుకే ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి అక్కడ 1 గంట మోగుతుంది. దత్తాత్రేయ స్వామి భిక్షకు వస్తారు, ఏదో ఒక రూపంలో వస్తారు. అక్కడ భిక్ష తీసుకోవాలి, భిక్ష వెయ్యాలి మనం. అలాంటి అద్భుతమైన ప్రదేశం గానగాపురం. గానగాపురంలో అష్టతీర్థాలు ఉంటాయి. అష్టతీర్థాల గురించి చెప్పాలంటే కాశీ ప్రయాగతో సమానం అని చెప్పారు స్వామి. నువ్వు కాశీ వెళ్ళనక్కర్లేదు, నువ్వు ప్రయాగ వెళ్ళనక్కర్లేదు. ఇప్పుడు మహాకుంభమేళాకి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఇక్కడే అన్నీ ఉన్నాయి, నేను అన్ని ఇక్కడికే రప్పిస్తానని వాళ్ళ శిష్యుల కోసము అష్టతీర్థాలు రప్పించారు. దాన్ని అందులో మొదటిది భీమా అమరజ నది. అది నదీ సంగమంలో ఉంటుంది. అమరజ అంటే దేవతలు అమృతం తీసుకెళ్తుంటే చుక్క పడింది, ఆ చుక్కే అమరజ నది. ఓకే. తర్వాత షట్కుల తీర్థం, తర్వాత రుద్రపాద తీర్థం, తర్వాత చక్రతీర్థం, తర్వాత మన్మథ్ 8 తీర్థాలు. అన్నీ కూడా 8 తీర్థాలు ఉన్నాయన్నమాట. భీమా అమరజ, షట్కుల తీర్థము, పాపనాశ తీర్థము, చక్ర తీర్థము, రుద్రపాద తీర్థము, మన్మథ తీర్థము. ఇవన్నిటికి కూడా ఒక్కొక్క విశేషం, ఒక్కొక్క తీర్థంకి ఒక్కొక్క విశేషం చెప్పారు స్వామి. రుద్రపాద తీర్థంలో పెద్దలకి పితృతర్పణాలు వదలాలని చెప్పారు. చక్ర తీర్థంలో స్నానం చేయటం వల్ల నీ జ్ఞానం లభిస్తుందని చెప్పారు. పాపనాశన తీర్థంలో స్నానం చేయటం వల్ల నీ జన్మ జన్మ పాపాలు తొలగుతాయని చెప్పారు. మన్మథ తీర్థంలో ఎవరైతే స్నానం చేసి అక్కడ కల్లేశ్వరుడికి ఆ నీటితో అభిషేకం చేస్తారో నీకు ధనం సంపూర్ణంగా లభిస్తుందని చెప్పారు.
అలాగే ఎవరైతే కోటి తీర్థంలో స్నానం చేస్తారో కోటి గోవులు ఇచ్చిన ఫలితం అని చెప్పారు. కోటి గోవులు దానం ఇచ్చిన ఫలితం అని చెప్పారు. ఆ, అలాంటి తీర్థాలు గానగాపురంలో ఉన్నాయి. ఓకే. అష్ట తీర్థాలు. మీరు రెగ్యులర్గా వెళ్ళొస్తుంటారా? నేను రెగ్యులర్ ప్రతి నెల కూడా వెళ్తూ ఉంటాను ఒక్కోసారి. ఓ లేదా ఒక్కోసారి మిస్ అయితే 2 నెలలకు ఒకసారి కూడా వెళ్ళొస్తూ ఉంటాను. బాబా బాబా. రైట్, మీరు దత్తక్షేత్రాన్ని కూడా స్థాపించారు కదా, అక్కడ ఏం జరుగుతుంది? దత్తపీఠం. ఎలాంటి దత్తపీఠం, మ్మ్. అక్కడ ఎలాంటి పూజలు చేస్తుంటారు? ఏం అక్కడ చేస్తుంటారు? చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. ఆ, అక్కడ సామూహిక గురుచరిత్ర పారాయణాలు, గురుచరిత్ర పారాయణం జీవితంలో ఎవరైనా ఒక్కసారైనా గురుచరిత్ర పారాయణం చేయాలంటారు. ఓకే. సామూహిక గురుచరిత్ర పారాయణం అవుతూ ఉంటుంది. నిత్య నామస్మరణ జరుగుతూ ఉంటుంది. అలాగే అనగాష్టమి వ్రతాలు అవుతూ ఉంటాయి. లక్ష్మీ కుబేర వ్రతాలు అవుతూ ఉంటాయి. అచ్చచ్చా. హోమాలు జరుగుతూ ఉంటాయి. ఇంట్లో చేయించుకోకపోయినా ఇక్కడ చేయించుకోవచ్చు. పీఠంలో చేయించుకోవచ్చు. హోమాలు ఓకే. జరుగుతూ ఉంటాయి. ఓకే. చండీ హోమం జరుగుతుంది. దత్త హోమం జరుగుతుంది. ఎక్కడండి ఇది? ఇది మన నిజాంపేటలో అండి. హైదరాబాద్ కుక్కడపల్లి, నిజాంపేట. హైదరాబాద్లో కుక్కడపల్లి నిజాంపేట దగ్గర ఓకే. శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం. ఓహో. చాలా బాగుంటారు శ్రీపాదుల వారు. ఉమ్. ఆ ఫోటో నేను మీకు షేర్ చేస్తాను, తప్పకుండా, మీరందరికీ please, చూపించవచ్చు. తప్పకుండా అండి, తప్పకుండా. సో థ్యాంక్ యూ మేడం. చాలా హెక్టిక్ షెడ్యూల్లో ఇప్పుడు మళ్ళీ గానగాపూర్ వెళ్తున్నారా ఇప్పుడు? గానగాపూర్ కాదండి, ఉజ్జయిన్ వెళ్తున్నాను, మహాకాల్ వెళ్తున్నాను శివరాత్రి సందర్భంగా. అచ్చచ్చా. కుంభమేళా వెళ్ళొచ్చాను. ఇప్పుడు శివరాత్రి సందర్భంగా ఉజ్జయిన్ మహాకాళేశ్వరుడి దగ్గరికి వెళ్తున్నాను. మీరు ఈ మహాకాల్ పుణ్యక్షేత్రాలు అన్నిటి నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చారు కదా? గానగాపురం హైదరాబాద్ నుంచి నడిచాను. ఉమ్, కురవపురం హైదరాబాద్ నుంచి నడిచాను. పిఠాపురం విజయవాడ నుంచి నడిచాను. ఉమ్. స్వామి దర్శనం కూడా ఇచ్చారు ఎన్నో రూపాల్లో, మానవ రూపాల్లోనే ఇచ్చారు. రైట్ రైట్. ఇప్పుడు మేడం, మా భక్తులు ఎవరైనా ఫోన్ చేస్తే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజలు అవి చేస్తారా? తప్పకుండా చేస్తామండి. వాళ్ళు మన ఛార్జెస్ వరకు మనకి ఆ, ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం పూజ చేస్తాం. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. జై సో మరిన్ని విశేషాలతో మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం మేడం. జయ గురుదత్త అండి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే. జై గురుదత్త మేడం. జై గురుదత్త. థ్యాంక్ యూ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.